హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు Kathya-Ramesh వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ట్యూబ్స్ గురించి చెప్పబోతున్నానండి. ట్యూబ్స్ అనేది ఇక్కడ వన్ టైప్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. నేను ఆల్రెడీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ లండన్ అనేసి ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో బసెస్ అండ్ ట్రైన్స్ గురించి చెప్పాను. ఆ వీడియో ఎక్కువ లెంతీ అవ్వటం వల్ల నేను ట్యూబ్స్ గురించి తర్వాత చెప్తానన్నాను కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ లండన్ వీడియో చూడకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అప్పుడు మీకు ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే కంప్లీట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లండన్లో ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. అండ్ ఇంక ఇప్పుడు ట్యూబ్స్ విషయానికి వస్తే, ట్యూబ్స్ అనేవి అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అండి. అంటే మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి డౌన్ ఉంటాయన్నమాట ఈ ట్రైన్స్ అనేవి. జనరల్గా మనకి గ్రౌండ్ లెవెల్ ట్రైన్స్ అండ్ ఓవర్ గ్రౌండ్ ట్రైన్స్ ఐడియా ఉంటుంది. ఇవి వచ్చి అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అండి. వరల్డ్లో ఫస్ట్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అనేవి లండన్లోనే స్టార్ట్ అయ్యాయండి. యూకేలో ఓన్లీ లండన్లో మాత్రమే, దట్టు ఒక 40 to 50 మైల్స్ డిస్టెన్స్లో ఉండే అంతలోనే ఉంటాయండి ఈ ట్యూబ్స్ అనేవి. ఇవి అండర్ గ్రౌండ్ అంటే ఓన్లీ 1 lane ఉండవండి, అండర్ గ్రౌండ్ 4 lanes ఉంటాయన్నమాట. సో ఒక లేన్కి 5 to 6 floors హైట్లో ఎంత ఉంటాయో అంత డిస్టెన్స్ ఉంటుందండి. అండ్ ఈ లైన్స్కి నేమ్స్ ఉన్నాయి: పికడిలీ లైన్, జూబ్లీ లైన్, బ్యాకర్లో లైన్ అండ్ నార్థన్ లైన్ అనేసి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టార్ట్ అండ్ డెస్టినేషన్ ఉంటుంది. లైక్ ఏరియాస్ నేమ్స్ అన్నీ ఉంటాయి, మధ్యలో స్టాపింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ మీరు విజువల్గా చూస్తే కనుక మీకు అర్థమవుతుందండి ఎలా ఉంటాయి, అంటే అండర్ గ్రౌండ్ అంటే ఎలా ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ స్టేషన్ వచ్చేసి వాటర్లూ స్టేషన్ అండి. ఈ స్టేషన్ చాలా పెద్ద స్టేషన్. మనకి ఈ స్టేషన్లో లైక్ ఓవర్ గ్రౌండ్ ట్రైన్స్, గ్రౌండ్ లెవెల్ ట్రైన్స్ అండ్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం అండర్ గ్రౌండ్ స్టేషన్కి. ఈ స్టేషన్ చాలా పెద్ద స్టేషన్ కాబట్టి ఇక్కడ సపరేట్ మిషన్స్ కూడా ఉంటాయండి. లైక్ మనం ఓయిస్టర్ టాప్అప్ చేసుకోవడానికి కానీ, టికెట్స్ తీసుకోవడానికి కూడా. వన్స్ మనం అండర్ గ్రౌండ్ స్టేషన్లోకి ఎంటర్ అయినాక ఓయిస్టర్ స్వైప్ చేయడం కానీ, టికెట్ కానీ పెట్టి ఎంటర్ అవ్వాలండి. అప్పుడే మనం లైన్స్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. నేను ఆల్రెడీ 4 lines ఉంటాయని చెప్పాను కదండి. ఈ స్టేషన్లో ఓన్లీ 3 lines ట్యూబ్స్ మాత్రమే వెళ్తాయండి. సో మనం వన్స్ స్వైప్ చేసి ఎంటర్ అయిన వెంటనే మళ్ళీ ఒక ఎస్కలేటర్ ఉంటుంది. అది మళ్ళీ దిగిన తర్వాత మనం ట్యూబ్ స్టేషన్కి వెళ్ళొచ్చండి. అండ్ ఈ ట్యూబ్స్కి ఏంటి అంటే ఓన్లీ 2 platforms మాత్రమే ఉంటాయండి. ఒకటి వెళ్ళేదానికి, ఒకటి వచ్చేదానికి. ఏ స్టేషన్లో అయినా సరే ట్యూబ్స్కి 2 platforms మాత్రమే ఉంటాయండి. అండ్ ఎస్కలేటర్ చూస్తున్నట్లయితే ఎంత టైం తీసుకుంటుందో కిందికి వెళ్ళటానికి. అండ్ ట్యూబ్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయండి. జూబ్లీ లైన్ అని ఒక లైన్కి అవుటర్ కూడా డోర్స్ కవర్ అయి ఉంటాయండి ట్యూబ్స్కి. వన్స్ ట్యూబ్ స్టేషన్లోకి ఎంటర్ అయిన వెంటనే అవుటర్ డోర్ ఓపెన్ అయిన వెంటనే ట్యూబ్ డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే అవుటర్ డోర్ క్లోజ్ అయిన వెంటనే ట్యూబ్ డోర్ క్లోజ్ అవుతుందండి ట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు. అండ్ ఒక్కసారి స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఏం కనపడదండి, కంప్లీట్గా వాల్ మాత్రమే ఉంటుంది. అండ్ మనకి స్టేషన్కి అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట, ఈ స్టేషన్ స్టాప్ వచ్చింది అన్నట్లు. అలాగే ఆ స్టేషన్లో మనము దిగిన తర్వాత అక్కడ నుంచి మనం ఎలాంటి ట్రైన్స్ క్యాచ్ చేయొచ్చు, లైక్ ఓవర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయా అక్కడ, లేదంటే గ్రౌండ్ లెవెల్ ట్రైన్స్ ఉంటాయా, లేదంటే ఏ లైన్ ట్రైన్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అండ్ ఈ ట్యూబ్స్కి ఒక సింబల్ కూడా ఉందండి, లైక్ సర్కిల్ లాగా ఉండేసి మధ్యలో అండర్ గ్రౌండ్ అని రాసి ఉంటారు. అవి ప్రతి ట్యూబ్ మీద ఉంటుంది. అలాగే మనము అండర్ గ్రౌండ్ స్టేషన్లోకి ఎంటర్ అయిన వెంటనే కూడా మనకి కనపడుతూ ఉంటుందండి. అండ్ ఈ ట్యూబ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఫేస్ టు ఫేస్ ఉంటాయండి. అండ్ ట్యూబ్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి నోట్ చేసి ఉంటారనమాట, స్టార్టింగ్ నుంచి డెస్టినేషన్ ఏంటి, మధ్యలో ఏ స్టాప్స్ ఉన్నాయి అనేసి ఒక మ్యాప్ కూడా ఇచ్చి ఉంటారు. అక్కడ మెన్షన్ కూడా చేసి ఉంటారండి ఆ స్టాప్లో దిగితే కనుక మనము ఎలాంటి ట్రైన్స్ క్యాచ్ చేయొచ్చు అనేది కూడా. అండ్ ప్రతిసారి అనౌన్స్ కూడా చేస్తూ ఉంటారు, లైక్ ఏ స్టాప్ వస్తుంది, ఎటు సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది అనేది కూడా అనౌన్స్ చేస్తారండి. అండ్ అందులో కూడా బగ్గీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. అండ్ ఈ ట్యూబ్స్ టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయండి. 2 to 3 minutesకి ఒక ట్యూబ్ కంపల్సరీ ఉంటుందండి. అండ్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి కూడా ఈ ట్యూబ్స్ అనేవి.
చూసారు కదండి ట్యూబ్స్ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.